నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మల్లెపల్లి నరసింహులు. మనం మాట్లాడుతున్న అంశం మోటార్ కార్ రేసింగ్. హైదరాబాద్లో జరిగింది 2023 ఫిబ్రవరిలో జరిగింది. దీనికి గాను కేటీఆర్ గారు ఈ రేసింగ్ ఈ రేసింగ్ ఫార్ములా 1 రావడానికి కేటీఆర్ గారు చాలా ప్రపంచ లెవెల్లో ఒక రాష్ట్ర మంత్రిగా పోరాటం చేసి దీన్ని ఈ రేసింగ్ ను హైదరాబాద్ తీసుకొచ్చిండు. తద్వారా హైదరాబాద్ టాప్ 25లో ఉన్న దేశాల మధ్య క్రీడల్లో టాప్ 25లో ఉన్న దాని మధ్యన హైదరాబాద్ దేశాన్ని, ఇది హైదరాబాద్కు తెలంగాణకు సంబంధించిన విషయం కాదు, ఇది దేశానికి సంబంధించిన విషయం. అట్లా టాప్ 25లో ఈ మన దేశాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసిండు. తద్వారా ఈ రేసింగ్ కారు కూడా ఎందుకు ఎన్నుకున్నారంటే ఇది ప్రపంచంలోనే 195 దేశాల్లో టాప్. ఇదొక ఆట, ఇదొక క్రీడ, జస్ట్ లైక్ క్రికెట్ ఎట్లనో ఇది కూడా ఈ రేసింగ్ కార్ అనేది ఇది పూర్తి ఎలక్ట్రానిక్ తోని నడిచేది రేసింగ్ ఇది. తద్వారా ఈ ఎందుకు కాన్సెప్ట్ ఎన్నుకున్నారు కేటీఆర్ గారు అంటే, ఎలక్ట్రానిక్ కార్లు ఈ విధంగా చేయడం ద్వారా తద్వారా ఎలక్ట్రానిక్ సంబంధించిన సమస్యలు కావచ్చు, పెట్టుబడులు వస్తాయి ఈ రాష్ట్రానికి. తద్వారా ఢిల్లీ పొల్యూషన్ తోని ఆగమైపోతున్నది మనం అంతా చూస్తున్నాం. ఆ పరిస్థితి హైదరాబాద్కు రావద్దనే కోణంలోనే మనం ఆ పెట్టుబడులు, ఆ కార్ల తయారీ విధానం, బండ్ల 2 వీలర్ తయారీ విధానం వస్తే ఇక్కడ కొనుగోలు కస్టమర్లు తీసుకొని పొల్యూషన్ కొంచెం మనం కాపాడుకున్న వాళ్ళం అయితే అనే కోణంలో కేటీఆర్ గారు దీన్ని తీసుకొచ్చింది. అయితే చాలా అవినీతి జరిగిపోయింది. చాలా 55 కోట్లు వ్యక్తిగతంగా ఏ కేబినెట్ లో నిర్ణయం లేకుండా, అసెంబ్లీలో నిర్ణయం లేకుండా, చర్చించకుండా దీన్ని ఖర్చు పెట్టిండు అనే వాదనలు ఈ ప్రభుత్వం చేసి ఏసీబీ తోటి కేసు వేసిర్రు. సరే, అది మనం కోర్టు విషయం, కేసు విషయం మనం పక్కకెడితే, ఈ విధంగా కేటీఆర్ గారు శతవిధాలుగా ప్రయత్నం చేసి ఈ ఆటను హైదరాబాద్ నగరానికి పట్టుకొచ్చింది. అయితే ఇది దేశంలో ఇది మొదటిది కాదు, ఇది మొదటిది ఏం కాదు. గతంలో 2003లో ముఖ్యమంత్రి, మన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2003లో ఈ ఆటను పట్టుకురావడానికి మన ఇటలీకి వెళ్ళి అక్కడ CEO ఈ F1 ఏదైతే ఉందో ఈ సంస్థ చైర్మన్ CEOను కలిసి ఇటలీకి వెళ్ళి అతనితో మాట్లాడి మా హైదరాబాద్ నగరానికి ఈ F1 రావాలి, తద్వారా మాకు మేలు జరుగుతుంది, మీకు అన్ని ఫెసిలిటీ మేము ఇస్తామని చెప్పేసి గోపాన్పల్లిలో, ఎక్కడైతే అక్కడ గచ్చిబౌలి సైడు గోపాన్పల్లిలో 400 ఎకరాలు సేకరించి పెట్టి ఆ క్రీడకు ఏర్పాటు చేసే ప్రయత్నం చేసింది గౌరవ మాజీ చంద్రబాబు నాయుడు గారు. అందులో 400 ఎకరాల్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు 30 పొలం కూడా ఉంది, 31 ఎకరం అని చెప్పేసి చెప్తాం. 127 సర్వేనంట. మనం మొన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో విన్నాం. అది మనం పక్కకెడితే, తర్వాత రెండోది ఎక్కడ ఉత్తరప్రదేశ్లో 2011, 12, 13లో ఉత్తరప్రదేశ్లో ఒప్పందం కుదిరించుకొని అక్కడ F1 ఆట కొనసాగితే దానికి కానీ ఎంత ఖర్చు పెట్టిందంటే 1700 కోట్లు. జాగ్రత్తగా గమనించాలి, ఇక్కడ 1700 కోట్లు ఖర్చు అయింది. మన హైదరాబాద్లో ఎంత ఖర్చు అయింది? కేటీఆర్ గారు ఎంత ఇచ్చిర్రు? ఒక ప్రమోటరు 110 కోట్లు ఇస్తే కేటీఆర్ గారు 55 కోట్లు సంథింగ్ ఏదో ఒప్పందం. కానీ 1700 కోట్లు ఉత్తరప్రదేశ్లో ఖర్చు అయింది. తర్వాత ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ 1984లో పెడితే దానికి 70,000 కోట్లు ఖర్చు అయింది. చూడండి, ప్రభుత్వాలు ఖర్చు 70,000 కోట్లు. మన హైదరాబాద్లో 55 కోట్ల మీదనే కేటీఆర్ గారి మీద కేసు అయింది. అయితే తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి గచ్చిబౌలిలో గేమ్స్ అయినాయి. ఎప్పుడు? 2003లో. దానికి ఎంత ఖర్చు అయింది? 103 కోట్లు ఖర్చు అయింది. గమనించాలి, 103 కోట్లు. మరి 1700 కోట్లు, 70,000 కోట్లు, 103 కోట్లు, ఇంకా చెప్తూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. తమిళనాడులో జరిగింది. తమిళనాడులో F4 చాలా చిన్నది, F1 అంటే చాలా పెద్ద ఆట. ఇది F4 జరిగింది తమిళనాడు రాష్ట్రం. ఆ రాష్ట్ర ప్రభుత్వం 42 కోట్లు ఖర్చు పెట్టింది. సారీ, 1000 కాదు, 42 కోట్లు ఖర్చు చేసింది. ఈ విధంగా చెప్తూ పోతే చాలా F2, F3 ఇట్లా చాలా దేశంలో ఖర్చు అయింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మొన్న F4 ఆటను జమ్మూ కాశ్మీర్లో ఈ ఆటను ప్రారంభించిండు 2024లో. కాబట్టి ఇట్లా ఈ ఆటకు చాలా ప్రాధాన్యత, ప్రపంచంలో చాలా ప్రాధాన్యత. క్రికెట్ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఈ ఆటకు. ఒక్కసారి ఈ ఆటకు వీక్షిస్తే, మొన్న ఏదో మన సంస్థ చెప్పిందంట, ఆ సంస్థ ఏం చెప్పిందంటే
ఈ ఆట 195 దేశాల్లో వీక్షించారు. 31,000 కోట్ల జనాభా చూసిర్రు ఇదే ప్రపంచం మొత్తం అని చెప్పి చెప్తే, తద్వారా 700 కోట్లు డైరెక్ట్ ఇండైరెక్ట్ 700 కోట్లు లబ్ధి చేకూరింది ఈ హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి ఒక సంస్థ వెల్లడించింది. కాబట్టి 110 కోట్లు ఒక ప్రమోటర్ పెట్టిండు, 55 కోట్లు కేటీఆర్ గారు హెచ్ఎండిఏ నుంచి రిలీజ్ చేయించిండు. అయితే ఈ కేసు కావడం విధానం కూడా ఏంటంటే, ఎవరు పర్మిషన్ లేకుండా ఒక క్యాబినెట్ లో ఒక అసెంబ్లీలో చర్చ లేకుండా ఈ 55 కోట్లు ఖర్చు పెట్టిందని ఒక వాదన. నేను ఏమంటున్నానంటే 1700 కోట్లు ఉత్తరప్రదేశ్లో ఖర్చు అయింది, 70,000 కోట్లు ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ ఖర్చు అయింది, 103 కోట్లు హైదరాబాద్ లో, 42 కోట్లు తమిళనాడులో. వీటన్నిటికంటే 55 కోట్లు అనేది చాలా చిన్నది. తద్వారా 700 కోట్లు లబ్ధి చేకూరింది. అంటే ఈ 55 కోట్లు సరే, ఈ లబ్ధి పక్కడితే టాప్ 25లో ఈ గేమ్స్ అయితే 25 దేశాల టాప్ 25లో పక్కన ఈ ఇండియా చేరిందన్న విషయం మొన్న ఆటతోని. అంటే కేటీఆర్ గారు ఒక హైదరాబాద్ నగర ఇమేజ్ పెంచడమే కాదు, దేశం ఇమేజ్ పెరిగిందన్నది. మొన్న ఢిల్లీలో కూడా ఈ ఆటలకు కూడా చూడండి, బీజేపీ అప్పుడు ఈ మొన్న వచ్చిన ఆటలకు బీజేపీ కూడా పూర్తిగా ఉంది. కేంద్ర మంత్రి గారు ఆటకు వచ్చిండు చూడండి. తర్వాత సెంట్రల్ మినిస్టర్ వచ్చి మనకు ఫైనల్ గిఫ్ట్ వాళ్ళకు ప్రైజులు ఇచ్చింది సెంట్రల్ మినిస్టర్ అయినా. తర్వాత ఈ ఆటకు ఎంత నిపుణులు వచ్చారంటే సచిన్ టెండూల్కర్, రామ్ చరణ్ తేజ. చూడండి ఈ ఆటకు ఎంత ప్రాధాన్యత ఉంటే వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వీక్షించారు. కాబట్టి మిత్రులారా, అయితే ఈ ఆటలో ఏదో అవినీతి జరిగిపోయింది ఉండొచ్చు. అవినీతి జరిగితే ఎవరైనా ప్రజా సొమ్ము కాబట్టి ఇది. కానీ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, నేను నిరూపిస్తానని చెప్పింది. కానీ మొన్న డిసెంబర్లో 13 తారీఖు అంట ఈ ఆట చైర్మన్ ఆల్బర్టో, ఇతని పేరు ఏదో ఉంది, మన రేవంత్ రెడ్డి గారిని డిసెంబర్ సచివాలయంలో కలిసిండంట ఇతని. మరి ఎందుకు కలిసిండు, ఏం జరిగింది, ఎంత గోప్యంగా, ఎందుకు ఫోటోలు ఎందుకు బయటికి రాలేవు, ఎందుకు ప్రభుత్వం చెప్పలేదు అనేది అది పక్కకెడితే, అసలు కేటీఆర్ గారిని ఎందుకు వీళ్ళు అరెస్ట్ చేసారు అనే విషయాన్ని మనం మాట్లాడితే మిత్రులారా, కొన్ని అంశాలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కేటీఆర్ గారు ఏం చేస్తున్నాడు? అరెస్ట్ చేయాల్సింది కేటీఆర్ గారిని, ఖచ్చితంగా లోపడేయాల్సింది. ఎందుకంటే హైడ్రా కూల్చేతలను నిలదీస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారికి భయం అవుతున్నది. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఒక అంశాన్ని ముందలేసుకుంటే కేటీఆర్ గారు గట్టిగా పట్టుకొని దీనివల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పేసి గట్టిగా అడుగుతున్నాడు. ప్రభుత్వానికి అది విఫలమైపోతుంది. కేటీఆర్ గారు గొంతెత్తి దాన్ని ప్రజల్లోకి నిలదీస్తే ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది. ప్రతి విషయంలో వెనకడుగు వేస్తుంది, ప్రభుత్వం ఫెయిల్ అయిపోతుంది. కేటీఆర్ గారు ప్రతి అంశంలో ముందుకు వస్తున్నాడు. ఈ కేటీఆర్ గారిని లోపటేయాల్సిందని చెప్పేసి ఈ విధంగా కక్షపూరితంగా ముందుకెళ్ళింది. హైడ్రా కూల్చివేతలను నిలదీస్తున్నందుకు కేటీఆర్ గారి పైన కేసు వేయండి మీరు. తర్వాత మూసి బాధ్యతలకు అండగా ఉన్నారు కేటీఆర్ గారు. మూసి బాధ్యతలకు అండ ఉండి తెలంగాణ భవన్ ని జనతా గ్యారేజ్ గా మార్చిండు. అందుకని కేటీఆర్ గారి మీద కేసు వేయాల్సిందే మీరు. నిరుద్యోగుల సమస్యల మీద అశోక్ నగర్ లో నిరుద్యోగ సమస్యలపై రోడ్డెక్కితే కేటీఆర్ గారు చేపిస్తున్నాడు. ఈ అంశాలన్నీ కేటీఆర్ గారు చేపిస్తున్నాడు. కేటీఆర్ గారు ప్రభుత్వాన్ని ప్రతి అంశాన్ని ఫెయిల్ చేస్తున్నాడని చెప్పేసి నిరుద్యోగులకు సపోర్ట్ ఉన్నాడని మీరు కేటీఆర్ గారి పైన కేసేసే ప్రయత్నం చేస్తున్నారు. లగచెర్ల రైతులు చెప్పాలి ఈ విషయంలో. లగచెర్ల రైతులు ప్రభుత్వాన్ని ఓడగొట్టిరు కాబట్టి దీనికి అండగా కేటీఆర్ గారు ప్రపంచమంతా ఈ లగచెర్ల అంశాన్ని, ప్రపంచాన్ని, దేశానికి ఢిల్లీ నడిబొడ్డున తీసుకెళ్లి ప్రపంచాన్ని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి కేటీఆర్ గారి మీద కేసు వేయాలి మీరు. అందులో భాగమే ఈ కేటీఆర్ గారి మీద కేసు ఇస్తాం. గురుకులలో ఫుడ్ పాయిజన్ అవుతుందండి. 49 మంది 50 మంది విద్యార్థులు చనిపోయారు ఫుడ్ పాయిజన్ అయ్యి. కేటీఆర్ గారు ఎక్స్పోజ్ చేసిండు, దేశం అంతా ఎక్స్పోజ్ చేసిండు. మీ విఫలాన్ని, మీరు ఏదైతే గురుకులలో ఫుడ్ పెడతలేదో దాన్ని, మీ విఫలాన్ని ఓడగొట్టే ప్రయత్నం చేసిండు. కాబట్టి కేటీఆర్ గారి పైన మీరు కేసు చేయాల్సిందే. రైతుల మరణాలు 400 మంది 390 మంది రైతుల మరణాలు జరిగినాయి. దాని మీద మీరు కేటీఆర్ గారు ఎక్స్పోజ్ చేస్తే మీరు కేసు చేసే ప్రయత్నం చేస్తాం. ఆటో డ్రైవర్లు 100 మంది 93 మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయారు. అందుకే కేటీఆర్ గారి పైన మీరు అవి నిలదీస్తున్నాడు. కాబట్టి ఆటోలకు మొన్న అసెంబ్లీలో ఆటోల పైన చర్చ పెట్టాలని చెప్పేసి పట్టుబట్టింది. కాబట్టి కేటీఆర్ గారి మీద మీరు కేసు వేస్తున్నారు. ఇట్లా పోతే శోధ స్కామ్, అమృత్ స్కామ్, స్వచ్ఛ బయో స్కామ్, తర్వాత 6 గ్యారంటీల పైన నిలదీస్తున్నాడు కేటీఆర్ గారు. అడుగడుగున 6 గ్యారంటీలు ఏమైంది, తులం బంగారం ఏమైంది, 2500 ఏమైంది, మీ రైతు భరోసా ఏమైంది, ఇట్లా ప్రతి అంశం మీద కేటీఆర్ గారు చాలా పట్టుబట్టి అడుగుతున్నాడు ప్రభుత్వాన్ని.
ప్రభుత్వానికి తద్వారా ఏమైతుంది, ఫెయిల్యూర్ కింద వస్తుంది. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న యాక్షన్ ఫెయిల్ అవుతున్నది. కేటీఆర్ గారు తీసుకున్న అంశం ఈ ఈ అంశాలు ఏవైతున్నాయో ఈ 10 అంశాలు ఎక్స్పోజ్ అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది ప్రజల్లో. కేటీఆర్ గారు జనాలకు దూసుకుపోతున్నారు. ఇది మనం కేటీఆర్ గారికి అడ్డుకట్టేయాలని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేటీఆర్ గారి దగ్గర నుంచి చేపిస్తాం. అది చిన్న అసలు ఎంత సిగ్గుమాలిన జరిగండి. గురుకులాలో ఫుడ్ పాయిజన్ అయితే కేటీఆర్ గారు ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు ఏదో చేస్తున్నారు కేసు వాళ్ళ మీద. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమి ఉండకపోవచ్చు ఈ రాష్ట్రంలో. నేను ఏమంటున్నా అంటే మీరు అవినీతి జరిగింది వేయండి, కానీ ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు ప్రతి అంశం పైన. ఇది ఇంకా మన 4 ఏళ్ళు మనం ఎట్లా కొనసాగాలని మీకు భయం పుట్టుకున్నది కాబట్టి కేటీఆర్ గారి మీద ఇది మీరు లోపటేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. అయినా కూడా ప్రజలు అండగా ఉంటే ఎవరు ఏం చేసినా ఏం కాదు. కాబట్టి కేటీఆర్ గారు చాలా ఇప్పటికీ 4 సార్లు 5 సార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, నేను ₹1 కరప్షన్ లేదు ఇందులో, జనం కడిగిన ముత్యం లాగా నేను బయటకు వస్తా అంటే. ఈ అంశంలో కూడా ప్రజల్లో ఇప్పటికి తెలిసిపోయింది. ప్రజల్లో ఈ అంశంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నది. ఇట్లా ఎన్ని అంశాల్లో ఫెయిల్ అయింది, ఈ అంశంలో కూడా ఫెయిల్ అవుతున్నది అని ప్రజల్లో ఇప్పటికీ అర్థమైపోయింది. కాబట్టి అసెంబ్లీలో కూడా చాలా చర్చ పెట్టండి అని అడిగిండు ఈ ఫార్ములా మీద, కానీ చర్చకు రాలేదు ప్రభుత్వం. అయితే మిత్రులారు, ఇది మనం చెప్పుకోవాల్సిన అంశం. కేటీఆర్ గారి పైన కక్షపూరితంగానే అక్రమ కేసు అని మాత్రం చెప్పక తప్పదు. కాబట్టి ఈ వీడియోను మిత్రులారు చూసే వాళ్ళందరూ ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు.